నేపాల్లోని మారింది ఏంటనమాట. నేపాల్ ఏ విధంగా మారిందో అసలు చూద్దాం. నేపాల్ రిపబ్లిక్గా ఏర్పడ్డాక నేపాల్లో జరిగిన పరిణామాలకు అన్ని పార్టీ నేతలు బాధ్యులు వహిస్తున్నారన్నమాట. రాచరికాన్ని ప్రజలెందుకు తరిమికొట్టారో గ్రహించలేక ఫిరాయింపులతో ప్రభుత్వాన్ని పడగొట్టడము, అవినీతికి పాల్పోవడం అక్కడ నాయకులకు రివాజ్ అయిపోయింది. నేపాల్లో నాయకులకు రివాజ్ అయిపోయింది అనమాట. వీటన్ని చూసి తీవ్రంగా కలత చెందే జంజీ తరము జూలు విధించిందన్నమాట. అదొక్కటే కారణం కాదు, యువత ఉపాధి లేమితో తీవ్ర ఇబ్బందులకు లోనవుతుంది. కొలువులు దొరక్క నైశారంలో యువత కూరుకుపోతుంది. ఇక ఆశ్రిత పక్షపాతము, అవినీతి, ఆర్థిక వ్యత్యాసాలు సరాసరి. అత్యధిక శాతం యువత పిడికిడి మెతుకుల కోసం భారత్ సహా పలు దేశాలకు వలసపోతున్నారన్నమాట. ఎంతో కొలత మిగిల్చి కుటుంబాలను పంపడం మామూలు అయిపోతుంది. అలా పంపుతున్న డబ్బే నేపాల్ జీడీపీలో అధిక శాతం ఆక్రమిస్తుందంటే ఆశ్చర్యం కలుగుతుంది. టైరింగ్ పరిశ్రమలపైన, ఇతర ప్రాజెక్టులపైన దృష్టి కేంద్రీకరిస్తే తమ పిల్లలు ఇక్కడ స్థిరపడడానికి అవకాశం ఉంటుందని అనేక మంది నేపాలీలు ఎదురు చూస్తున్నారు. ఆ దిశగా చర్యలు తీసుకోవడానికి బదులు కక్ష రాజకీయాలతోని పాలకులు శ్రీకారం చుట్టి గత పాలకులకు భిన్నమేం కాదనగా బాలేంద్ర షా నిరూపించారు. తిరుగుబాటు స్ఫూర్తి కూడా ఇదే. తిరుగుబాటు గాలి ఒక చోట పుట్టి చెప్పని చల్లారిపోదు. అది సమస్య ఉన్న చోట్ల పోయి నిప్పు రాజేస్తుంది. శ్రీలంకలో ప్రజా ఉద్యమానికి జడిసి పాలకులు పదవులు, ప్యాలెస్లు వదిలి నిష్క్రమించిన తరహాలోనే బంగ్లాదేశ్లో కూడా యువజనం దాటికి 2024 ఆగస్టులో ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి హుటాహుటిన ఢిల్లీకి చేరుకుని ఆశ్రయం తీసుకోక తప్పలేదు. ఈ రెండింటిని చూసి కావచ్చు నేపాల్లోని సైతం జంజీ తరం నీరుడు సెప్టెంబర్లో అధికార పీఠం కదిలించారు. అక్కడ జరిగిన ఎన్నికల్లో శ్రీలంక, బంగ్లాదేశ్ భిన్నంగా యువతను రాజకీయాల్లోకి వచ్చి విజయం సాధించారు. ప్రముఖ ర్యాపరు కఠ్మాండు మేయరు బాలేంద్ర షా ప్రధాని అయ్యారన్నమాట. ఆయనతో పాటు అనేక కొత్త ముఖాలు పార్లమెంట్లోకి అడుగుపెట్టాయి. ఆ రకంగా నేపాల్ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. కానీ మాజీ ప్రధాని సిపిఎన్ అధినేత కేపీ శర్మ ఓలీని శుక్రవారం అరెస్ట్ చేయడానికి గమనిస్తే శ్రీలంక, బంగ్లాదేశ్ మాదిరి కాకుండా గత పాలకులను వేధించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తుంది. అరెస్ట్ చేసిన సంగతి నిజమే అయినా అంటే శ్రీలంకలోనే అరెస్ట్ చేస్తున్నమాట. శ్రీలంకలో మాజీ అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘే నేడు అవినీతిలో ఆరోపణలకు అరెస్ట్ చేసి సంగతి అందరికీ తెలిసింది. వెంటనే ఆయన బెయిల్పై విడుదలయ్యారు. బంగ్లాదేశ్లో అయితే వేధింపులు రాజకీయాలకు తాను వ్యతిరేకమని కొత్త ప్రధాని తారిక్ రెహమాన్ ప్రకటించి ఇంతవరకు విపక్ష నేత జోలికి పోలేదు. హసీనాకు తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ ఇప్పటికీ భారత్ కోరుతున్న మాట వాస్తవమే అయినా అది పైనగా పేచి దిగే ఉద్దేశంతో ప్రస్తుతానికి దానికే కనబడుతున్నారు. నేపాల్లోని నిరుడు సెప్టెంబర్లో జరిగిన నిరసనోద్యమంలో 75 మంది ప్రాణాలు బలిగొన్న బలగాలు కాల్పుల కారణంగా కేజ్రీవాల్ శర్మని అప్పటి హోంమంత్రి రమేష్ లేఖర్ పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం జరిగిన నేపాల్ కొత్త కేబినెట్ తొలి సమావేశంలోనే ఈ నిర్ణయం తీసుకుని ఆశ్చర్యం అనమాట. ప్రత్యేక కోర్టు మాజీ న్యాయమూర్తి గౌర్ బహదూర్ కార్కి నేతృత్వంలోని విచారణ కమిషన్ నివేదిక ఆధారంగా ఈ రాష్ట్రాలు జరిగాయి. నిజానికి ఈ కమిషన్ ఓలీ అపరాధాన్ని నిర్ధారించలేదు, కానీ కాల్పులు ఆయనగానే లేకగానే ఆపలేకపోయాయి. నేపాల్లో ఉద్యమ కాలంలో జరిగిన హింస తక్కువేం కాదు. పార్లమెంట్ ఆవరణలో కోర్టు గుంపులకు చొరబడి విధ్వంసానికి దిగాయి. 60 మంది రాజకీయ నాయకులు, పలు వ్యాపారవేత్తల ఇల్లు, అన్ని పార్టీ కార్యాలయాలు, జైలు, ఉద్యమకారులను దెబ్బతీశారు. అలాంటి సందర్భంలో ఏ దేశంలో ఉన్న భద్రతాలు మౌనంగా ఉండగలవా? వాటిని ప్రజలు ప్రదర్శించి రెచ్చగొట్టే ఉద్దేశంతో కాక వారి ప్రాణాల కాల్పులకి అన్ని కోణాలు విచారణ జరిపి తీసుకోవాలన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.